ఈరోజు మన వాక్య ధ్యానాంశము ప్రార్థనా మందిరం. యెషయా గ్రంథము 56:7. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. ఆయన తన ప్రార్థనా మందిరములో తృప్తిగా ఉంటానని దేవుడు చెప్పాడు. ప్రార్థన ద్వారా మనుష్యుని తన ఎదుట అంగీకృతునిగా చేస్తానని దేవుడు చెప్పాడు. మనం ప్రార్థనకు వెళ్ళినప్పుడు మన వ్యక్తిత్వం అంతటిని దేవుడు చూస్తాడు. మనం దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు మన వ్యక్తిత్వం అంతయు సరైన క్రమములో ఉండాలి. లేనిచో దేవుడు మనతో ఇలాగ చెప్పాడు, నీ పెదవుల మీద ప్రార్థన చూస్తున్నాను, కానీ నీ కలలో ప్రార్థన లేదు. మనం దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు మన శరీరమును, మన ప్రాణమును, మన ఆత్మను పరిశీలిస్తాడు. మనకు బహుమోసకరమైన స్వభావం ఉన్నది. చివరగా మనము ప్రార్థనలో మట్టుకే తృప్తి చెందగలం. అక్కడ నీ వ్యక్తిత్వం పూర్తిగా మార్చబడి పరిపూర్ణముగా చేయబడుతుంది. యెషయా గ్రంథము 51:1. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు ఉండువారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితారో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితారో దాన్ని ఆలోచించుడి. మనం హృదయములో ఏమున్నదో దానిని ప్రభువు గుర్తిస్తాడు. నీతిని ఎరుగని వారి గురించి దేవుడు మాట్లాడతాడు, కానీ నీతిని గురించి ఎరిగిన వారిని ఆయన ఎరుగడు. దేవుడు సెలవిస్తున్నాడు, వారి హృదయములో నా ధర్మశాస్త్రము కలిగిన ప్రజలు, దేవుని ధర్మశాస్త్రము ఎంతగా వారిని పట్టుకుంటుందంటే వారి ఉద్దేశ్యములన్నింటిలో వారి దేవునికి ప్రీతికరముగా ఉండగలరు. మనము మన ప్రార్థన సరిగా ఉండేటట్లు చూసుకోవాలి, కానీ మన హృదయము దేవునికి వ్యతిరేకముగా ఉండగలదు. మన ప్రార్థన వలన దేవుని మోసగించలేము. మనలో పొరపాటు ఏమిటో దేవుడు ఎరుగును. ఈ ప్రజల మీద దేవుడు ఎలా పనిచేశాడంటే, ధర్మశాస్త్రము వారి హృదయముల మీద లిఖించబడినది. దేవుని ధర్మశాస్త్రము మన హృదయములో ఉంటే మనం ఎవరికి భయపడనక్కరలేదు. ఆయన మనలను తన ప్రార్థనా మందిరములోనికి నడిపించి మనకు తృప్తి కలగచేయును. వేరే ఎక్కడనో మనము తృప్తి పొందలేము. నేను విద్యార్థిగా ఉన్న కాలమున నా దుస్తులను గురించి నాకు నేర్పించేవారు. ఆలయములో ఎక్కడ కూర్చోవాలో నేర్పేవారు. వేరే ఎవరు పరిస్థితులలో నేను ఎలాగూ ప్రవర్తించవలనో ఆయన నేర్పేవారు. నా వ్యక్తిత్వం అంతటిని ఆయన అదుపులోనికి తీసుకున్నారు. నేను చాలా క్షేమంగాను ధైర్యముగాను ఉండేవాడిని. నేను ఎవరిని కలుసుకోవడానికి ఆలయానికి వెళ్ళేవాడిని కాను, కానీ దేవుని ఆరాధించడానికి మట్టుకు వెళ్ళేవాడిని. ప్రార్థనా మందిరములో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. దేవదూతలు నీ ప్రార్థన వినడానికి దిగి వస్తారు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం అంతయు నీ హృదయ కంపనను దేవుడే తన ఆధీనంలో పెట్టుకొనును. మనం దేవుని సేవను సగం పరిశుద్ధతతో చేయగలమని అనుకోకూడదు. సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు మనం బహు జాగ్రత్తగా ఉండాలి. సహవాసములో అనేక మంది విషయమై నేను చాలా దుఃఖిస్తున్నాను. ఎందుకంటే వారు దేవుని దృష్టిలో తమ హృదయములను తిన్నగా పెట్టుకోలేరు. దేవుని ధర్మశాస్త్రం వారి హృదయం యొక్క కళ్ళెం దేవుని చేతిలో లేదు. మనం దేవునికి సరి అయిన మాదిరి చూపించి మన సంఘములో ఉన్న చీకటిపై పోరాడకపోతే మానవ సమాజమునకు కీడు. ఉన్నత స్థలములలో పాపం ఉంది, నా ప్రార్థనా మందిరములో వారు సంతోషిస్తారు. ఎంత గొప్ప వాగ్దానము! మనం ఆ మెట్టుకు వస్తే తప్ప దేవుని సేవ చేయలేము. నీవు ఉత్తరములు, నీ మాటలు, అంతరంగముందు నీ కోరికలు, దేవుడు వీటన్నిటినీ గమనిస్తున్నాడు. క్రీస్తు యొక్క మాదిరి వైపుకు నీవు గురిపెడతావా? అది మట్టుకే లోకమును జయిస్తుంది. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.